అన్నలకు చాలా ఇష్టమైన ముచ్చట ఇది. కానీ అసలు ముచ్చట తెలిస్తే ఏమైపోతారో ఏమొప్పు. అరే ఇన్నొద్దులు మనం దాగింది మంచిదేనా లేమన్నా మతలో ఉన్నదా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు తిరుగుతుంటాయి కావచ్చు దమాక్లా. ఎందుకంటే ముచ్చట అసొంటిది. నీ ఊరిచ్చుడు సల్లగుండా ఇంతకు ఏం ముచ్చట ఏమైందో చెప్పరాదంటుర్రా అన్నలు. జర మంచిగా చూడుర్రే. రాయల్ ఛాలెంజ్ రా తాగుతాం, ఓల్డ్ మంకును ఒకటే తాపకు లేపుతాం, యాంటీక్విటీని ఆపకుండా తాగుతాం అనేటోళ్ళు జర మంచిగినాలకి ముచ్చట. మధ్యప్రదేశ్లో ఈ విస్కీలు తయారు చేసే యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీలో అచ్చిరాని కెమికల్స్ కలుపుతుర్రని తేలిందట. మొన్నాడు ఆఫీసర్లు శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కు పంపిస్తే పానాలకు ముప్పు తీసుకొచ్చే ఫ్లేవర్లు కెమికల్స్ ఆడకం చేస్తున్నట్టు తేలిందట. అచ్చమైన మందు తాగుతూనే కార్యాలు ఖరాబ్ అయితే అడ్డమైన బీమార్లు వస్తాయి. ఇక ఇంత చక్కటి మందు వేసినాక రాకుంటుంటాయా? గందుకే మన తన మేడ్చెల్ల కంపెనీ మందు తయారు చేసే యూనిట్లున్నాయట. ఎమ్మటే వైన్స్లు బార్లకు పోయి శాంపిల్లు తీసుకొని ల్యాబుల టెస్టులు చేయరని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిందట సర్కారు. ఎందుకంటే రాష్ట్రంలో 140 వాళ్ళ అమ్మకాలతో రాయల్ ఛాలెంజ్ టాపులు ఉన్నదట. ఎక్కువ మంది గుంజుతురు కాబట్టి దాన్ని ఎటమటం అయితే లక్షల మంది పానాలు మందులో కలిసినట్టే. అందుకే మందు దుకాణాలకు పోయి చెకింగులు చేస్తుర్రు. అసొంటి ఏమన్నా ఉంటే స్టాక్ అంతా వెనుకకు తెప్పించుడే కాదు, ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెడతారట. టేస్ట్ రంగు కోసానికని అడ్డమైన కెమికల్స్ కలుపుతుర్రట. వాటితో లివరు కిడ్నీలకు పెద్ద దెబ్బే. మధ్యప్రదేశ్ లో ముచ్చట బయటపడంగానే అన్ని రాష్ట్రాలు చదువుకుంటున్నాయి అన్నట్టు. జర బార్లు వైన్స్ లో బాట పట్టే అన్నలు చూసుకోర్రే. ఆయనతో సుక్క కోసం పోతే సుక్కర్లకు పోయే కథ అవుతుంది మళ్ళా.